ఇప్పుడు 6 నెలలు నిల్వ ఉండే పులిహోర పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చింతపండు తీసుకుని అందులో గింజలు లేకుండా శుభ్రం చేసుకోండి. వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి పైన ఇలా శుభ్రంగా కడగండి. వాటర్ పోసి ఒకసారి కడగండి. పైన ఉన్న మట్టి మొత్తం పోతుంది. మళ్ళీ రెండోసారి కడగండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చింతపండులో వేడి నీళ్లు పోయండి. ఈ చింతపండు మునిగేటంత వరకు వేడి నీళ్లు పోసుకోండి. లేదా మూత పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే చింతపండుని వేడి నీళ్ళలో నాననివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చింతపండు పులుసు ఎలా తీసుకోవాలో చూద్దాం. చింతపండు నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము. చింతపండు చక్కగా నానిపోయిందండి. వేడి నీళ్ళల్లో వేయటం వల్ల చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో ఇలా గట్టిగా క్రష్ చేస్తే ఇలా వచ్చేసింది. చూసారు కదా, రసం మొత్తం ఎక్కువ దిగిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు మొత్తాన్ని ఒకసారి చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ చిక్కటి పులుసు తీసుకోవాలి. పులిహోర పులుసు చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనము ఈ స్ట్రైనర్లో వేసుకుంటే బాగా చిక్కటి పులుసు కిందకి దిగుతుంది. ఇలా చిక్కటి పులుసు తీసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్ట్రైనర్లో ఉన్న ఈ చింతపండు మీద మళ్ళీ బౌల్లోకి తీసుకుని ఈ చింతపండు కూడా తీసుకుని మళ్ళీ ఇది మునిగేటట్టుగా నీళ్లు పోసుకోండి. మీరు ఎంత చిక్కగా తీసుకుంటే ఉడకబెట్టే టైము అంత తగ్గుతుంది. మళ్ళీ ఇలా తీసుకోవాలి. చూసారు కదా, రెండోసారి కూడా జ్యూసు చాలా చిక్కగా వచ్చింది. చింతపండు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిపప్పు ఎక్కువ వేసి మినపప్పు కొద్దిగా వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం పసుపు వేయండి. పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి. పులిహోర కదా, పులిహోరకి కలర్ ఇచ్చేది ఈ పసుపు. ఇంగువ కూడా వేసుకోవాలండి. తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నీడ నారబెట్టిన కరివేపాకు వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తాలింపు మొత్తం వేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి ఈ పులిహోర పులుసుని పోసేసుకోవాలి. ఈ పులిహోరని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. సరిపడే ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో నేను కల్లుప్పు వేస్తున్నాను. మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, పులిహోరలో ఉప్పు కనుక కరెక్ట్గా పడితే పులుసు వాసన గుమగుమలాడుతూ ఇల్లంతా వస్తుందండి. అదొక మీకు గుర్తు. చూసారా, ఉప్పు వేసి 5 నిమిషాలు కూడా కాలేదు, గుమగుమలాడుతూ వాసన వస్తుంది. మరొక 10 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాం. చూసారుగా, చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ పలుచగా ఉన్నది కూడా మనకి చిక్కబడిపోవాలి. మొత్తం బాగా చిక్కపడినివ్వండి. ఇప్పుడు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, చాలా ముఖ్యమైనటువంటిది ఈ పులిహోర పులుసులోకి వేయాల్సింది బెల్లం అండి. ఈ బెల్లము కంపల్సరీ వేయాలి. ఈ బెల్లం వల్ల మీకు తీపి రాదు.
అడుగంటకుండా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. బబుల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది రెడీ అయితే కనుక విపరీతంగా వచ్చింది స్టవ్ మీద పడుతుంది, అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయే కొద్దీ ఇది చిందటం పెరుగుతుంది. రేపు ఇప్పుడు ఇలా వాటరీగా ఉన్నట్టుంది కదా, ఇది బాగా కూల్ అయ్యేటప్పటికి ఇలా థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది. చూసారు కదా, పప్పుకూరలాగా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా తాలింపు దినుసులు అవి ఎక్కువ ఉంటేనే పులిహోర బాగుంటుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, మనము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు చివరిగా ఇందులో పచ్చిమిర్చి అండి, ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఉడకటం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి హోల్గా అలాగే వేసేస్తున్నాను, మధ్యలో ఘాటు అది ఏమీ పెట్టలేదండి. ఈ పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి ఇప్పుడు దీని మీద ఇలా పులుసు కప్పేయండి. అప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా కూడాను ఈ పులిహోర పులుసులో మగ్గి ఊరి పుల్లగా ఈ పచ్చిమిరపకాయలు పులిహోరలో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పులిహోర పులుసు రెడీ అయిపోయిందండి. మీరు పర్ఫెక్ట్గా ఉప్పు వేసిగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది 6 నెలల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరమైనా ఉంటుందండి. కాకపోతే అప్పటిదాకా మనం తినకుండా ఉన్నాం కదా. చాలా చాలా రుచిగా ఉండే పులిహోర పులుసు రెడీ అయిపోయింది. పులిహోర పులుసు పూర్తిగా చల్లారిపోయిందండి, ఆరిపోయింది. చూసారు కదా, మనం ఆపినప్పుడు కొంచెం వాటరీగా ఉంది, కానీ ఇప్పుడు గట్టిగా మనం పప్పుకూరలాగా తయారైపోయింది. ఇవి చిల్లీస్ కూడా మనం పులుసు అంతా ఉడికిన తర్వాత వేడి వేడి పులుసులో వేసి ఉంచితే చూసారు కదా ఎలా మగ్గాయో. ఇప్పుడు దీన్ని ఒక గాజు బాటిల్లోకి తీసుకున్నాము. కంపల్సరీగా దీన్ని గాజు బాటిల్లోనే పెట్టుకోవాలండి, మీరు ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేయకూడదు. కంపల్సరీ గాజు బాటిల్లోనే స్టోర్ చేయాలి. స్టీల్ వెసల్స్లో కూడా పెట్టకూడదు. చింతపండు పులుపు కదా, కంపల్సరీ ఇట్లాంటి గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక గాజు బాటిల్లో వేసుకుని మూత పెడుతున్నాను. ఇలా రూమ్ టెంపరేచర్లో కూడా వదిలేయచ్చు. దీన్ని వాడేటప్పుడు కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తడి స్పూన్లు వాడకూడదు, డ్రై స్పూన్లే వాడాలి. మన పికిల్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో అలాగే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పులుసు అట్టి పెట్టానండి. దీంతో మీకు నేను పులిహోర ఎలా కలపాలో చూపిస్తాను. ఇది పులుసు చాలా చిక్కగా ఉంటుంది కదండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పులుసు సరిపోతుంది. ఇప్పుడు ఈ పులుసు బాగా చల్లారిపోయిందండి. అన్నము దీంట్లోకి మనం వైట్ రైస్ వండుకొని ఇందులో కలుపుకోవాలి. దీనికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రైసు బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిన రైస్ ఇందులో వేసి కలపాలి. అంతే, ఈ పులుసు మొత్తము రైస్కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఈ రైస్కి పట్టేటట్టుగా చక్కగా కలపండి. ఇది కలిపిన తర్వాత మీరు పాటించాల్సిన ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే ఇది మీరు కలిపినప్పుడు కొంచెం పుల్లగా ఉండాలండి. కొంచెం పుల్లగా ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అన్నం మొత్తానికి ఈ పులుపు పట్టి పులుపు సరిపోతుంది. పులుసులో ఉన్న తాలింపే చక్కగా సరిపోయింది. మీకు కావాలి అంటే మళ్ళీ సపరేట్గా కొంచెం జీడిపప్పు, వేరుశనగకాయ పప్పులు అలాంటివి వేయించి పైన వేసుకు ఈ పులిహోరని ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా అదిం పెట్టాలి గిన్నెకి. ఇలా అదిం పెట్టడం వల్ల పులుసు మొత్తం అన్నానికి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కలిపిన తర్వాత మినిమం రెస్ట్ పీరియడ్ ఒక 1/2 అవర్ ఇవ్వండి. 3 అవర్స్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. మర్నాడు తింటే అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.